శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తారండి. ప్రస్తుత మన చేతలే మన భవిష్యత్తు జీవితాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. అదే సందర్భంలో ఇదే మాటని జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా అంతకుముందే చెప్పడం జరిగింది. ఇది వివేకానంద కానీ ఆదిశంకరాచార్యులు కానీ కొత్త విషయాన్ని ఏమీ చెప్పలేదు. పాత విషయాన్నే మన శాస్త్రాలు చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇది చిన్న మాటే కానీ జీవితంలో చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే కొంతమంది అంటారు, నా మనసులో డిప్రెషన్గా ఉంది, ఏం తోచట్లేదు, మానసికంగా అశాంతిగా ఉంది అంటే దాని అర్థం నువ్వు మనసులో చేసే చెడు ఆలోచనల ఫలితం. చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయండి? చెడ్డ స్నేహాల వల్ల. దాన్ని మళ్ళీ ఎలా ఫుల్ఫిల్ చేయాలి? మనసుని మంచి మంచి పుస్తకాలు చదవాలి, మంచివి చదవాలి, మంచి పుస్తకాలు మంచి ఆలోచనలతో, ఉన్నతమైన ఆలోచనలతో నింపుకోవాలి. అలాగే ఫలానా వాడు నన్ను కొట్టాడు లేకపోతే అవమానించాడు అంటే నువ్వు ఇంతకుముందు ఎవరినో అలా బాధ పెట్టి ఉంటావు, దాని ఫలితమే ఇప్పుడుది. అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఇంతకుముందు మనం చేసినటువంటి చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు, మనం చేసిన చెడ్డ పనుల యొక్క ఫలితం. అదే సందర్భంలో ఇప్పుడు నువ్వు సుఖాన్ని శుభాన్ని పొందుతున్నావు అంటే ఇంతకుముందు నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితం. నువ్వు డ్యూటీ చేయి, ఏవైనా చేసుకో, కానీ మనసులో ఉండాల్సింది ఒక్క భగవంతుడికే. మనసులో నీ ఇష్టదైవాన్ని నిరంతరం స్మరించడానికి మడి, మైల, అంటు, ముట్లు, అలాగే విధి నియమాలు, నియమనిష్టలు ఏవి అవసరం లేదు. మనసులో నువ్వు నిరంతరం భగవంతుడిని స్మరించుకోవచ్చు. అంటే మనసు అనేది మనం ఆ ఈశ్వరుడికి కట్టే గుడి అవ్వాలి మన మనస్సు. అంతేగాని మ్యూజికల్ చైర్ ఆటలాగా ఎవరెవరో వ్యక్తులు, ఏవేవో వస్తువులు, దాని మీద ఆకర్షణలతో మనసు నిండిపోతే ఆ వ్యక్తి సర్వనాశనం తథ్యం. దీనికి బాలురు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, వృద్ధులు అనే తేడా లేదు. కనుక ప్రస్తుతం మనం శుభాన్ని సుఖాన్ని పొందుతున్నామంటే దానికి అహంకారంతో విర్రవేయకూడదు. ఎందుకంటే నీ ఆస్తిపాస్తులు, నీ పిల్లలు, నీ తాలూకా బంధుబలగం, నీ స్నేహితులు ఇవేవి శాశ్వతం కాదు. కాలం ఒక్క క్షణంలో వీటిని హరించి వేస్తుందిరా నాయన అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పడం జరిగింది. నీకు ఎల్లవెల్ల తోడుండేవాడు ఒక ఈశ్వరుడే. కనుక మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనసులో నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటూ అహంకార రాహిత్యంతో, అంటే అహంకారం లేకుండా మన డ్యూటీని మనం చేసుకోవాలి. అహంకారం వల్ల నష్టం ఏంటి అంటే మేఘాలు కమ్మేస్తే సూర్యుడు ఎలాగైతే కనిపించడో అహంకారం ఉన్న మనిషి వాస్తవాన్ని, సత్యాన్ని జీవితంలో తెలుసుకోలేడు. ఈజీగా ఇతరుల ట్రాప్లో, మాయలో పడిపోతాడు. అంటే అహంకారం లేకపోవడం అంటే అందరికీ వంగి దండాలు పెట్టడం, అందరికీ దాసోహం అయిపోవడం అని అర్థం కాదు. అహంకారం లేకుండా సత్యాన్ని, వాస్తవాన్ని ఉన్నట్టుగా చూడాలి. మన పరిచయాలు కూడా చాలా లిమిటెడ్గా ఉండాలండి. 100 మందితో 1000 మందితో పరిచయాలు ఉంటే నీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని, ప్రజెంట్ టైంని బాగా సద్వినియోగం చేసుకొని మంచి పుస్తకాలు చదువుతూ, మనసులో భగవంతుని స్మరించుకుంటూ, చదువుల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్తూ, పరిచయాలు చాలా లిమిటెడ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగితే నీ ఫ్రెండ్స్ ఎవరంటే ఒకరిద్దరు పేర్లు చెప్తాను, అంతకు మించి చెప్పను. 100 మంది 1000 మంది నీ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒక వేధవా అని అర్థం అక్కడ. కనుక మనం పట్టుకోవాల్సిన అమ్మవారి పాదాలని, మనసులో ఉండవలసింది అమ్మవారి నామస్మరణ, మన చదువుల్ని, మన జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడున్న ప్రజెంట్ టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, చేతులు ఎవరికి చూపించక్కర్లేదు. దీని పెద్ద కాస్ట్లీ యజ్ఞాలయాగాలు కూడా అవసరం లేదు. మన మనసు కంట్రోల్ లేకుండా ఎన్ని యజ్ఞాలయాగాలు చేసినా వేస్ట్. కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్.